ఇస్లాంలో సమానత్వం, దూదేకుల, లద్దాఫ్, కాషా, తుర్కా అనే భావనలకు స్థానం లేదు. ఇస్లాం మతం ప్రపంచానికి సమానత్వం, సోదరత్వం, న్యాయం అనే మహత్తర సూత్రాలను అందించిన మతం. మనుషుల మధ్య ఉన్న కుల, వర్ణ, వృత్తి ఆధారిత భేదాలను పూర్తిగా తిరస్కరించి అందరూ ఒకే స్థాయిలో ఉన్నారని బోధించింది. అయితే సమాజంలో కొన్ని ప్రాంతాలలో దూదేకుల, లద్దాఫ్, కాషా, తుర్క వంటి పేర్లతో ముస్లింలను వర్గీకరించడం కనిపిస్తుంది. ఇది నిజంగా ఇస్లాం బోధన అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి. ఇస్లాంలో ఇలాంటి భావనలకు స్థానం లేదు. మొదటిగా, ఇస్లాం మతంలో కుల వ్యవస్థ అనే భావనకు అసలు స్థానం లేదు. అల్లా ఖురాన్లో స్పష్టంగా ఇలా పేర్కొన్నాడు: ఓ మనుష్యులారా, మేము మిమ్మల్ని ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ నుండి సృష్టించాము. మీరు పరస్పరం పరిచయం పొందేందుకు జాతులు, గోత్రాలుగా చేశాము. మీలో అల్లాహ్ వద్ద అత్యంత గౌరవనీయుడు, అతనే ఎక్కువ తక్వా కలవాడు. సూరా అల్-హుజురాత్ 49-13. ఈ వాక్యం ద్వారా మనుషుల మధ్య ఉన్న తేడాలు కేవలం గుర్తింపు కోసమేగాని ఎవరు ఉన్నతులు, ఎవరు అధములు అనే నిర్ణయానికి కావని స్పష్టమవుతుంది. అలాగే ప్రవక్త ముహమ్మద్ తన చివరి ఉపన్యాసంలో ఖుత్బతుల్ విడా ఎంతో స్పష్టంగా చెప్పారు: ఒక అరబ్కు గైరారబ్పై, గైరారబ్కు అరబ్పై, తెల్లవారికి నల్లవారిపై, నల్లవారికి తెల్లవారిపై ఎలాంటి ఆధిక్యం లేదు. భక్తి, తక్వా తప్ప. ఈ మాటలు ఇస్లాం సమానత్వ సిద్ధాంతానికి అత్యుత్తమ ఉదాహరణ. దూదేకుల, లద్దాఫ్, కాషా, తుర్క వంటి పదాలు ఇస్లాం మతానికి సంబంధించినవి కావు. ఇవి భారతీయ సామాజిక వ్యవస్థలో వృత్తి, సంప్రదాయాల ఆధారంగా ఏర్పడిన పేర్లు మాత్రమే. కొన్ని వర్గాలు చరిత్రలో ప్రత్యేక వృత్తులు చేసేవారు, అందువల్ల ఆ పేర్లు వచ్చాయి. కాని ఈ పేర్లకు మతపరమైన ప్రాముఖ్యత లేదు. ఇస్లాం దృష్టిలో ప్రతి ముస్లిం సమానుడు. కాని దురదృష్టవశాత్తు కొందరు ముస్లింలు ఈ సామాజిక పేర్లను ఆధారంగా చేసుకుని ఇతరులను చులకనగా చూడటం కనిపిస్తుంది. ఇది ఇస్లాం బోధనలకు పూర్తిగా విరుద్ధం. ఇతరులను అవమానించడం, తక్కువగా చూడటం, గర్వంగా ప్రవర్తించడం ఇవన్నీ పాపాలుగా పేర్కొనబడ్డాయి. అల్లా ముందు గర్వం, అహంకారం చాలా పెద్ద తప్పు. ఒక ముస్లింను అతని వంశం లేదా వృత్తి ఆధారంగా చిన్నచూపు చూడటం ఇస్లాం సూత్రాలకు వ్యతిరేకం. ఇస్లాం మనకు చెప్పేది ఏమిటంటే, మనిషి విలువ అతని భక్తి, మంచితనం, నీతి, ప్రవర్తన ఆధారంగా ఉంటుంది. కాబట్టి దూదేకుల, లద్దాఫ్, కాషా, తుర్క వంటి పదాలను ఉపయోగించి ఎవ్వరినైనా తక్కువగా చూడటం మనం విడిచిపెట్టాలి. సమాజంలో సోదరభావాన్ని పెంపొందించి ప్రతి ఒక్కరిని గౌరవించడం మన బాధ్యత. ఇస్లాం మతం సమానత్వాన్ని బలంగా ప్రోత్సహిస్తుంది. కులాలు, వర్గాలు, వృత్తుల ఆధారంగా మనుషులను విభజించడం ఇస్లాం బోధనలకు విరుద్ధం. అందరూ అల్లా సృష్టించినవారే, అందరూ సమానులే. మనం ఈ నిజాన్ని అర్థం చేసుకుని సమాజంలో ప్రేమ, గౌరవం, సోదరత్వం పెంపొందించాలి.